దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, తిరిగి మరొకసారి ఇటు రీతిగా ప్రభుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు మోచకుడు యేసు ప్రభు నామంలో మీ సన్నిధికి వచ్చి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మీరు మా కొరకు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు మీరు మా కొరకు అయినటువంటి ప్రాయశ్చిత్త బలిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభానైనా నేను మీ యొక్క వాక్యమును ప్రభా ధ్యానం చేటుకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధన చేటుకు మేము ఇక్కడ సమావేశమైనట్టుగా కనికరం చూపు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఆగస్టు మాసం ఆఖరి ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభానైనా మీరే మా యొక్క ఆరాధనలో ఉండి మా మధ్యలో మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధంలో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దాని బిడ్డలారా, మనము కొన్ని కీర్తనలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. మన ఉజ్జయ కీర్తన నుంచి 25వ కీర్తన దేవునికి స్తోత్రము గానము చేటి రెండు కీర్తన మనం పాడుకున్నాం. 25వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము మీలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 96వ కీర్తన మనం అందరం చదువుకుందామండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధినే ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి.
జనముల కుటుంబములారా యెహోవాకు స్తుతి చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందుగల సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వన వృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకును ఆయన తీర్పు తీర్చును. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే నిజమయ్యా. ఆశయ
దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు కూడా ప్రభువు మనము ఆయన్ని ఆరాధించడానికి ఆయన కృప చూపారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పాటలు పాడినటువంటి మరి మన యొక్క సంఘ బిడ్డలకు బట్టి, వాక్యం చదివినటువంటి సహోదరుని బట్టి ప్రభు నామంలో ప్రభుకి వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తిరిగి మనము ఈ యొక్క ఉదయ సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మరి గడిచిన కొద్ది వారాలుగా యోహాను సువార్త లోని ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా సూక్ష్మంగా, క్లుప్తంగా, మరి మనము సమగ్రంగా యోహాను సువార్తలో ఒక్కొక్క అధ్యాయం, అందులోని సత్యాలను మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆదివారంన మనము తిరిగి 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం కొరకు మనము దేవుని యొక్క వాక్యం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. వాస్తవానికి ఈ యొక్క సువార్తలో 71 వచనాలు ఉన్నాయి 6వ అధ్యాయంలో, కానీ మనము 24 నుంచి 40 వరకు చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్నదోని లెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈ సమయంలో ఈ యొక్క ఆదివారం మందు మనం తిరిగి యోహాను సువార్తను ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం గడిచిన కొద్ది వారాలుగా యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క మరి ఆదివారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క అంశం మీద కూడా మనం ధ్యానం చేయవచ్చు, కానీ మనము సమగ్రంగా యోహాను సువార్త మరి సువార్తలోని సత్యాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన మెస్సయా అని చెప్పుటకు గల రుజువులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనము వాటిని గమనిస్తూ వస్తూ ఉంటున్నాం. తిరిగి ఈ ఆదివారం ముందు ఇటు రీతిగా మనము దేవుని సన్నిధిలో మరి కనపడటానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది మరి నాకు ఫోన్ చేసి
ఈ యొక్క యోహాను సువార్త ధ్యానములు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని చెప్పి వారు మరి సాక్ష్యం చెప్తున్నారు. దాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇది ఆన్లైన్లో వస్తుంది కాబట్టి మీరు యూట్యూబ్లో కూడా మీ యొక్క అనుభవాల్ని మరి మీరు కామెంట్ చేయవచ్చు. అటు రీతిగా చేయటం ద్వారా మరి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను తలస్తూ ఉన్నాను. మరి మన యొక్క ఛానల్లో మరి ఈ యొక్క లైవ్ ఆరాధన జరుగుతున్న సమయంలో మన యొక్క ప్రియులు, మన యొక్క విశ్వాసులైన బిడ్డలు, ఇంకెవరైనా మరి ఆరాధనకు దూరంగా ఉన్నవారు మరి ఈ సమయంలో ఆరాధన జరగకుండా మరి వారి ఇంట్లో ఉన్నట్లయితే వారికి మన యొక్క మరి యూట్యూబ్ని పీపీఎఫ్ గాస్పుల్ స్క్వేర్ని మీరు పరిచయం చేయండి. వారు కూడా దీవించబడతారు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటున్నాను. ఒక్కొక్కసారి యొక్క ధ్యానాలు బైబిల్ క్లాస్లో టీచింగ్ మోడ్లో వెళ్తున్నట్లుగా మీకు అనిపించినప్పుడు కూడా మీరు కొంత సహనాన్ని మరి వహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎంచేతనంటే మరి ఇది సహజంగా బైబిల్ కాలేజెస్లో టీచ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఆదివారం ఉదయకాల సమయంలో మన ధ్యానముల కొరకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాను. సమగ్రంగా మనము యోహాను సువార్తను ధ్యానం చేయాలి. ఆ యొక్క బిగ్ పిక్చర్ యోహాను సువార్తను గురించిన ఆ స్థూల దృశ్యం మన ముందు ఉండాలంటే ఆశతో ఈ యొక్క మరి పనిని నేను చేపట్టి ఉన్నాను. మరి త్రియేక దేవుడి యొక్క వాక్యము మనం ధ్యానం చేయుచుండగా తన కృపను అనుగ్రహించును గాక. మరి యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఆలోచన చేసినట్లయితే మనము 3 భాగాలుగా మనము ధ్యానం చేయవచ్చు. మొట్టమొదటిగా యోహాను సువార్త మరి 6వ అధ్యాయము మొదటి నుండి 21 వచనాల వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 2 మెస్సియా అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన 5 రొట్టెలను 2 చేపలని 5,000 మందికి ఆహారముగా పంచిచ్చినటువంటి ఆ యొక్క సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి మనం చూసినట్లయితే 26వ వచనం నుండి మనము చూసినట్లయితే తిరిగి 26వ వచనం నుండి 65వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఆయన బోధన గురించిన విషయాలు మరి కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి చివరన యేసు ప్రభువారు ఆయన తన శిష్యుల యొక్క స్పందనను అడిగినప్పుడు శిష్యుల యొక్క స్పందనను మనం చూస్తూ ఉన్నాం. మరి మనం దీన్ని ఒక 3 చక్కని భాగాలుగా విభజించుకున్నట్లయితే, టైటిల్స్ పెట్టుకున్నట్లయితే యేసు ప్రభువారు ఆయన చేసినటువంటి 2 మెస్సియా అద్భుతాలు, మరి యేసు ప్రభువారు ఆయన చేసినటువంటి ఉపదేశము, ఆయన నేనే జీవాహారం అని చెప్పినటువంటి ఆ యొక్క మెస్సియానిక్ సేయింగ్స్, ఆయన చెప్పినటువంటి మెస్సియా మాటలు, నేనే అనేటువంటి ఆ యొక్క నేనే అనేటువంటి ఆ యొక్క మరి దైవత్వానికి ఆపాదించేటువంటి ఆ యొక్క సంబోధనను తనకు ఆపాదించుకున్నటువంటి సందర్భము, దాని గురించినటువంటి వివరణ, మరి దానికి ప్రజలు ఇచ్చినటువంటి స్పందన. మరి ఆయన చేసిన అద్భుతంలో 5 రొట్టెలు మరి 2 చేపలు ఆహారంగా భుజించిన వారు, అలాగనే మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అంతవరకు కూడా ఆయన వెంబడించిన వారు, ఆయన శిష్యులుగా ఉన్నవారు, మరి 12 మంది శిష్యుల్లో మరి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కాకుండా 11 మంది శిష్యుల యొక్క స్పందన, మరి లోకంలో ఉన్న వారి యొక్క స్పందన మనము విభజన చేసుకోవచ్చు. కాబట్టి 3 భాగాలుగా ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనము విభాగించుకోవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు చేసినటువంటి మెస్సియా అద్భుతాలు, రెండవదిగా యేసు ప్రభువారు తాను మెస్సియా అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి సంబోధన, నేనే జీవాహారం అని చెప్పినటువంటి సంబోధన, మరి మూడవదిగా ఈ యొక్క బోధకు మరి శిష్యులు లేక అక్కడ ఉన్న వారందరి యొక్క ప్రతిస్పందన గురించి మనము చూడవచ్చు. కాబట్టి ఉదయ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో మనకు ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, ప్రభు మనకు కృప అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థించుకోవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయం నాకు వ్యక్తిగతంగా ఎలా అనిపిస్తుంది అంటే, మరి బ్రెడ్
టోస్ట్ లాగా అనిపిస్తుంది. మరి చక్కగా మరి ఆ యొక్క బ్రెడ్ టోస్ట్ని మరి నా యొక్క అన్ని బ్రేక్ఫాస్ట్లో నేను ఎక్కువగా ఇష్టపడేటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ టోస్ట్. మరి బ్రెడ్ టోస్ట్ని మరి భోజనం చేసిన తర్వాత అది ఎక్కువగా ఇష్టమైన కారణం చేత దాన్ని ఎక్కువగా అది ఇట్స్ ఏ హెవీ మీల్. మరి అది ఎంతో పుష్టికరమైన ఆహారము, చాలా జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టే ఆహారం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా అలాగనే ఉన్నది. మరి చూసినట్లయితే ఇదెంతో మరి ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేస్తూ ఉన్నాయి. కానీ మనము దీన్ని జీర్ణించుకోవటానికి, దీన్ని మనము నమ్మటానికి, దీని యందు విశ్వాసం ఉంచడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత మరి సమయం మనకు అవసరమై ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సమయంలో మరి ఒక మతోన్మాది ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను నా యొక్క శరీరము తిని నా రక్తము త్రాగు వాడు నా యందు నేను వాని యందును నిలిచి ఉందును అని చెప్పినటువంటి మాటను బట్టి ఆ మతోన్మాది ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన నరమాంసమును భోజనం చేయమని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు అని మరి వ్యాఖ్యానం చేశాడు. అది ఈ కాలపు వ్యాఖ్యానం కాదు, కానీ చరిత్రలో మనం చూసినట్లయితే మరి రోమీయులు వారు అట్టి రీతిగానే క్రైస్తవ ఆది సంఘంలో యేసు ప్రభు బలను ఆచరిస్తున్నప్పుడు మరి ఆది సంఘపు క్రైస్తవులను రోమీయులు వారిని హింస పెట్టినారు, వారిని నిందించినారు, వారి మీద అపవాదం మోయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. నాకు చాలా విచిత్రంగా అనిపించేది ఏమిటంటే మరి నరమాంస భక్షకులుగా వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును తింటున్నారు, వీరు క్యానిబల్స్, నరమాంస భక్షకులుగా మరి ముద్ర వేయించుకున్నటువంటి క్రైస్తవులు ఎవరికి హాని చేయలేదు, ఎవరిని చంపలేదు, మరి వారు ప్రేమను పంచారు. కానీ మేము మరి మంచి శాకాహారం భోజనం చేస్తాం, మేము మంచి భోజనం చేస్తామని చెప్పినటువంటి రోమీయులు మరి వారు అనేక మందిని చంపారు, వారు నరహంతకులుగా ఉన్నారు. మరి శాకాహారులు నరహంతకులుగా ఉన్నారు, నరమాంస భక్షకులుగా పేరు పొంది లేక ఆ యొక్క నిందను అనుభవించిన వారు ప్రేమను, శాంతిని పంచారు, లోకానికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆ పారాడాక్స్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం అది ఎంతగానో మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. నిజంగా యేసు ప్రభువారు తన యొక్క శరీరాన్ని తినమన్నాడా, మరి తన యొక్క రక్తాన్ని త్రాగమన్నాడా, దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి, ఎలాగ వ్యాఖ్యానించాలనే విషయాల్ని మనము ఈ దినమందు కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక ఉదయ సమయంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే ఆయన మరి మొదటి నుండి 14 వచనాల్లో యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతం కనిపిస్తూ ఉన్నది. ఇది మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన చేసినటువంటి ఆ మెస్సియానిక్ మిరకల్స్లో ఇది అగ్రశ్రేణి మిరకల్గా మనకి అనిపిస్తూ ఉన్నది. ఎందుచేతను అనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మోషే ఎలాగున మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను పోషించినాడో అటువంటి అద్భుతమే ఈ అద్భుతంగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అంచేతనంటే మరి మోషే ఆయన మరి దేవుని యొక్క మరి ప్రవక్తగా ఉన్నాడు. మోషే తానే ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన ఏమని చెప్పి ఉన్నాడు అంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, నా వంటి ప్రవక్త వస్తాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసినాడు, మీరు ఆయన మాట వినాలి అని చెప్పినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఎలాగున ఆయన మరి మోషే ద్వారా ఎలాగున మరి వారు ఆహారము 40 సంవత్సరములు మన్నాను వారు పొంది ఉన్నారో అలాగున మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా రొట్టెలను ఆయన 5,000 మంది భుజించినట్లుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించినట్లుగా ఆయన ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే చేసినటువంటి అద్భుతానికి సమానమైనటువంటి అద్భుతంగా ఈ యొక్క అద్భుతాన్ని
మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనము 6వ అధ్యాయంలో ఈ యొక్క అద్భుతం, మరి 5,000 మందికి ఆహారము మరి ఆయన పంచి ఇచ్చినటువంటి అద్భుతం, మరి ఇక్కడ మనం 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు గుడారముల పండుగ మరి సమయంలో అద్భుతాన్ని 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము పస్కా పండుగ దినమందు ఆయన ఆ దినములు సమీపిస్తున్నప్పుడు తిబిరే సముద్ర తీరమున ఈ యొక్క అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసు ప్రభువారి యొక్క శిష్యులను ఆయన అడుగుతూ ఉంటున్నాడు. మరి 5వ వచనం దయచేసి చూద్దాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. ఏమి చేయనయుండెనో తానే ఎరిగిండి అతని పరీక్షించుటకు అలాగూ అడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పును పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? అయ్యా, మీరు ఈ యొక్క రొట్టెను మరి ఈ రొట్టెలు వీరికి మనము ఇవ్వాలి. ఎందుచేతనంటే మరి వీరు చాలా దూరం నుండి వచ్చారు, మరి కాబట్టి వీరికి రొట్టెలు ఇవ్వాలి అని, మరి వీరికి ఆహారం పెట్టాలి అని చెప్పినప్పుడు ఫిలిప్పు మ్యాథమెటిషియన్గా లెక్కలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారి లెక్క 5,000 మంది పురుషులుగా లెక్కించున్నారు. కానీ యూదుల యొక్క ఆచారంలో వారు స్త్రీలను లెక్కించరు కనుక మరి స్త్రీలను మరి ఇంకొక 5,000 మంది మనం వారి లెక్క జమ చేసినట్లయితే 10,000 మంది పెద్దవారు ఉంటారు. ప్రతి కుటుంబం నుంచి ఒక 2 చొప్పున వచ్చినప్పుడు కూడా దగ్గరగా 20,000 మంది సమూహము, ఒక గొప్ప సమూహం మరి ఇక్కడ ఉన్నది అనే విషయం మరి ఆయన లెక్క వేస్తూ ఉన్నాడు. ఆయన లెక్క వేసి 200 దేనారములు కావాలి. మరి ఊరిలోనికి వెళ్ళి తీసుకురావడానికి ఇది మరి చాలా దూరముగా ఉన్నది. ఇంతమందికి ఆహారము చేయటము, ఇది ఆహారము ఇచ్చుట, ఇట్స్ ఎ గ్రేట్ టాస్క్, ఇది గొప్పదైనటువంటి పని అనే విషయాన్ని ఫిలిప్పు మరి యేసు ప్రభువారితో మరి చెప్తుంటున్నాడు. ఇక్కడ ఆంద్రియను మనం చూసినట్లయితే ఆంద్రియ మరి ఆయన యొక్క విశ్వాసాన్ని మనం గమనించవచ్చు, ఆయన తలంచవచ్చు. మరి ఆంద్రియ మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, మరి నేను సర్వే చేశాను, ఇక్కడ ఎవరి దగ్గరకు కూడా మరి రొట్టెలు లేవు, కాంట్రిబ్యూటరీ డిన్నర్ మనం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా అందరి రొట్టెలను మనం పోగువేసి పంచుకుందాం అన్నప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా రొట్టెలు లేవు. వీరు మరి కేవలము ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, ఇవి ఏమాత్రము అని మరి ఆయన ప్రశ్నిస్తూ యేసు ప్రభువారికి సమాచారం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు జనులను ఆ పచ్చిక మీద కూర్చుండపెట్టినట్లుగా మనకి అగుపిస్తూ ఉంది. 11వ వచనం మనం చూసినట్లయితే యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఇక్కడ ఫిలిప్పు ఒక లెక్క చెప్పాడు. ఆ లెక్క ఏమిటంటే మరి 200 దేనారు, కొంచెము భోజనం చేయడానికైనా 200 దేనారములు కావాలి. దాని యొక్క విలువను మరి మనము ఒకవేళ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒక మధ్యతరగతి వ్యక్తి దగ్గరగా 6 నెలల పైన కష్టపడేటువంటి ఆ యొక్క ధనము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి అంటే నేటి దినాల్లో మరి ఒక వ్యక్తి నెలకి ఒక 30,000 రూపాయలు మరి 40,000 రూపాయలు తెచ్చుకుంటున్నట్లయితే మరి ఈ యొక్క 20,000 మంది కొరకు ఆహారం పెట్టడానికి మరి మనం ఆలోచన చేసినట్లయితే 1,80,000 నుంచి మరి 2,40,000 రూపాయలు కావాలి అని ఆ యొక్క ఆలోచన తెలియచేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారిని కూర్చుండబెట్టెను. నిజంగా ఇక్కడ ప్రజల యొక్క ఆసక్తిని కూడా మనం గమనించాలి. మరి వారిని వరుసలో కూర్చుండబెడుతున్నప్పుడు వారు ఎందుకు అని వారు ప్రశ్నించలేదు, మరి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించలేదు. కానీ వారు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట వినటం మన ఆత్మీయ జీవితాలకి ఎంతైనా అవసరం. మరియా ఆ పరిచారకులతో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూచిన్నాం. ఈయన మీతో చెప్పినది చేయుడు అని చెప్పినటువంటి ఆ మాట ఎంతో గొప్పదైన మాటగా మనం జ్ఞాపం చేసుకోవాలి. వీరు కూర్చున్న తర్వాత మరి వారు వడ్డిస్తూ ఉన్నారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి యూదుల ఆచార ప్రకారంగా ఇంటి పెద్ద మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విధంగా మనం చూసినట్లయితే ఆయన కాపరిగా ప్రత్యక్షం చేసుకోబోతూ ఉన్నాడు. మరి మనం 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన వీరందరికీ కూడా కాపరిగా ఉన్నాడు కనుక ఆయన దేవుడు, ఆయన సర్వలోకమునకు అధిపతి అయి ఉన్నాడు కనుక మరి ఈయనే పెద్ద అయించున్నాడు, ఈయనే ఇంటికి పెద్ద అయించున్నాడు. కాబట్టి ఈయనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్హుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారం అయించున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటి పెద్ద మరి ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎలా చెల్లిస్తాడు, ఏమని ప్రార్థన చేస్తాడు అని అంటే ఇలాగ ప్రార్థన చేస్తాడు. బ్లెస్డ్ ఆర్ యూ లార్డ్ అవర్ గాడ్, కింగ్ ఆఫ్ ద యూనివర్స్, హూ బ్రింగ్స్ ఫోర్త్ బ్రెడ్ ఫ్రమ్ ది ఎర్త్. As much as they wanted, God had multiplied food for prophets and provided manna for 40 years in the wilderness. ఈ యొక్క ప్రార్థన చేస్తారు. ఏమనంటే, దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మా యొక్క పితరులు వారు ప్రార్థించినప్పుడు వారు చేతిలో ఉన్న ఆహారాన్ని మీరు దీవించినారు, మీరు మల్టిప్లై చేసి ఉన్నారు. మరి వారి ప్రతి ఇంటి పెద్ద కూడా ఈ యొక్క ఆలోచన పంచుకుంటాడు. ఏ ఆలోచన అంటే, మరి సారెపతి విధవరాల దగ్గర ఆ యొక్క మరి బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ యొక్క పిండి అయిపోలేదు, వారు కరువు కాలం అంతా కూడా పోషించబడ్డారు. దాన్ని ఇంటి పెద్ద జ్ఞాపం చేసుకుంటాడు. అలాగనే ఎలీషా కాలంలో కూడా కొద్దిపాటి భోజనమును ఆయన అనేక మందికి ఆశీర్వదించి ఇచ్చినట్లుగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రీతిగా వాటిని జ్ఞాపం చేసుకుంటా మరి అలాగనే ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు మరి మోషే యొక్క నాయకత్వంలో వారు మరి మన్నాను భుజించారు. కాబట్టి ప్రతి దినము కూడా ప్రతిసారి కూడా ఇంటి పెద్ద ప్రార్థన చేస్తాడు. పస్కా పండుగ యందు ఖచ్చితంగా ఈ ప్రార్థనను వారు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఆయన మరి ఈ యొక్క రొట్టెను పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించిన మరింత లోతైనటువంటి ఆలోచనను మనం తీసుకున్నట్లయితే, మనం చూసినట్లయితే ఈ యొక్క లోతైన ఆలోచనలో మరి ఇక్కడ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మరి కొంతమంది మరి బైబిల్ పండితులు వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మత్తయి, మార్కు, లూకాలు వారు ప్రభు బలను గురించి, ఆ యొక్క ప్రభు బల్ల వ్యవస్థను గురించి వారు చక్కగా వివరించారు. కానీ యోహాను ఇక్కడ ఒక గొప్పదైన పదాన్ని ఉపయోగించాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అది ఏమనంటే యుకరిస్టియో అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు అనేటువంటి మరి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కానీ రోమన్ క్యాథలిక్ వారు తెలియచేసేటువంటి విషయం ఏమనంటే, మరి దీని నుండే వారు ఈ యొక్క ప్రభు బలను గురించిన ఒక డాక్టర్ని వారు తీసుకురావటం మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఈ యొక్క ఇవాంజలికల్ థియాలజియన్స్ వారు మరి ఇక్కడ రోమన్ క్యాథలిక్ వారితో మరి విభేదించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క సమయము ప్రభువు యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి ఇచ్చినటువంటి సమయము ఏ సమయం అనంటే పస్కా పండుగ కాలం అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేత ఇశ్రాయేలు ప్రజల్లో మరి పస్కా బలిని వారు పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు వారు ఎలాగున జరగబోయేటువంటి ఆ యొక్క విమోచనను వారు జ్ఞాపం చేసుకుంటారో, వారికి మరి జరిగినటువంటి విమోచనను జ్ఞాపం చేసుకుంటారో, వారు రాబోవు మరి ఆ యొక్క మెస్సియా గురించి వారు ఈ పస్కా దినమందు ఎలాగ ఎదురు చూస్తారో దాన్ని ఆయన ముందుగానే ఈ యొక్క శిష్యులకు గ్రాహ్యమగినట్లుగా వారికి కొంత మరి ఫౌండేషన్ ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎంచేతనంటే యోహాను ఆ యొక్క సందర్భాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ వివరించడాన్ని బట్టి మనము జ్ఞాపం చేసుకోవాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఆ రొట్టెను మరి విరిచి పంచి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా దీవించబడటం, వారందరూ కూడా సంతృప్తిగా వారికి ఇష్టమైనంత మట్టుకు మరి వారు భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత కింద వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడిచినటువంటి అద్భుతం, ఇది కూడా మరి మెస్సియానిక్ మిరకల్గా మరి చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువారు తానే మెస్సియని చెప్పడం కొరకు పాత నిబంధన గ్రంథంలో ఎలాగని ఇశ్రాయేలీయులు ఆరిన నేలను వారు నడిచి ఉన్నారో, మరి మోషే వారిని ఎర్ర సముద్రం పాయలు దేవుని చేత పాయలు చేయబడినప్పుడు మోషే ఎలాగన అరణ్యంలో ఎర్ర సముద్రం మీద ఆరిన నేలను నడిపించినాడో, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన నీళ్ల మీద నడిచి రావటం మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఇది కూడా ఒక మెస్సియా అద్భుతంగా మోషే మరి జీవితంలో చేసినటువంటి తండ్రి అయిన దేవుడు మోషే జీవితంలో చేసినటువంటి అద్భుతానికి సమానమైన అద్భుతంగా ఈ అద్భుతం కనబడటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మరి ఈ యొక్క రెండు అద్భుతాలు జరిగినప్పుడు మీకు ఉన్నటువంటి ప్రజలు నిజంగా దేవుణ్ణి వెంబడించాలి, యేసు ప్రభువారిని వెంబడించాలి. ఇక్కడ వెంబడిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. వీరందరూ కూడా మరి బయలుదేరి వారు తిబెరియా సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడ ప్రభువు కృతజ్ఞతాస్తులు చెల్లించిన స్థలంలో శిష్యులు లేరు, ప్రభువు లేరు అని తెలిసి మర్నాడు వారు మరి సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని అవతల ప్రక్కన ఆయన కనుక్కొని వారు మరి కపెర్నహూముకు వచ్చారు. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని వారిని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే వీరు మరి వచ్చినారో, మరి తన దగ్గరికి వచ్చినారో, చాలా ప్రయాసపడి వచ్చినారు, వెతుక్కుంటూ వచ్చినారు, మేము మిమ్మల్ని నిన్ను వెతుకుచూ వచ్చి ఉన్నామని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వీరి యొక్క పొగడ్తలతో కూడినటువంటి అభినందనను ఆయన ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. కానీ ఇక్కడ అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వారి యొక్క ఇన్నర్ మోటివ్స్ని ఆయన మరి ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యమును ఆయన బహిర్గతం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చారు వీరు అని అంటే సూచక్రియలను చూచుట కొరకు వీరు రాలేదు. కానీ ఎందుకు వచ్చారు వీరు అంటే మరి ఆయన శిష్యుల వలె ఆయనను వెంబడించుటకు రాలేదు. కానీ ఎందుకు వచ్చారు వీరు అని అంటే కేవలము భోజనము కొరకు వచ్చిన్నారు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి దయచేసి చూడండి, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా స్పష్టంగా కేటగారికల్గా వారి యొక్క లోపల నుండి ఆ యొక్క అంతర్గతమైన స్థితిని వారు యేసు ప్రభువారు బహిర్గతం చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు వారికి ఒక బోధ చేస్తూ ఉన్నారు. ఆ బోధ ఏమంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. యేసు ప్రభువారు మరి మనము గడిచిన కాలంలోనే మాట్లాడుకొని ఉన్నాము, మనము వివరించి ఉన్నాము. ఈ యొక్క యోహాను సువార్తలో అనేకమైన పోలికలు విభేదాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూచి ఉన్నాం. ఇక్కడ కూడా యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. క్షయమైన ఆహారము మనము తినిన తర్వాత చనిపోతాం. ఈ ఆహారం తినినప్పుడు కూడా మనం చనిపోతాం. ఈ ఆహారం కొరకు కష్టపడకుడు, కానీ అక్షయమైన ఆహారము కొరకు నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మీకు మరణము నుండి తప్పించే ఆహారం లేక మీరు నిరంతరము కూడా జీవించుటకు కావలసిన ఆహారము కొరకు మీరు కష్టపడండి అంటే దాన్ని వెతకండి అని ఆయన చెప్తున్నాడు. మీరు వెతుక్కుంటూ వచ్చారు, మీరు నన్ను వెతుకుట కొరకు మీరు రాలేదు, కానీ నేను ఇచ్చిన భోజనమును భుజించుట కొరకు మీరు వచ్చినారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సీకింగ్ క్రైస్ట్ వర్సెస్ సీకింగ్ ద మిరకల్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని వెంబడించుటకును క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు వెతుక్కోవడానికి చాలా తేడా ఉన్నది. అదే చెప్తున్నారు యేసు ప్రభువారు, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, అక్షయమైన ఆహారము నిత్య జీవము ఇచ్చేటువంటి ఆహారం కొరకు కష్టపడండి అని చెప్తున్నాడు. తండ్రి నన్ను దాని కొరకే ముద్రించి ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు.
దయచేసి ఆ కింద వచనంలో మనం చూసినట్లయితే వారు అడుగుతున్నారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగుగా యేసు, ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. వెతుకుట అనగా మీరు కష్టపడుట అంటే మేమేం పనులు చేయాలి, ఏమేమి చేస్తే మాకు యొక్క నిత్య జీవం వస్తుంది అని వారు అడుగుతున్నప్పుడు మీరు ఏమి చేయటం కాదు, దేవుని క్రియ అనగా ఆయన చేసిన కార్యమందు ఆయన యందు విశ్వాసం ఉంచుట అనే ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభువారిని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. దయచేసి చూద్దాం. అట్లయితే వచనము, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేర్చున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన వారికి ఆహారం అనుగ్రహించడని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించడని ఆయనతో చెప్పిరి. ఇప్పటికే యేసు ప్రభువారు మోషే చేసినట్టు అద్భుతానికి సమానమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు 2 చేసి ఉన్నారు. ఆయన దైవకుమారుడని, ఆయన మోషే కన్నా గొప్పవాడని, ఆయన మోషే ప్రవచనం యొక్క నెరవేర్పని వారు గ్రహించినట్లుగా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఆయన ఆశీర్వదించారు. మన్నాను పోలినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని ఆయన చేసి ఉన్నారు. నీళ్ల మీద నడిచి ఉన్నారు. అవి వారికి సూచక్రియలుగా కనిపించట్లేదు, కానీ ఇంకా సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. దయచేసి చూడండి, యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట వీరి యొక్క థియాలజీని, వీరి యొక్క అండర్స్టాండింగ్ని ఆయన కరెక్ట్ చేయటం చూస్తూ ఉన్నాం. అయ్యా, మోషే మన్నాను తిన్నారు, కానీ వారు చనిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన్నాకును జీవాహారమునకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మరి 30వ వచనంలో మనం చూసినట్లయితే వారు మన్నాను భోజనం చేశారు, కానీ వారు చనిపోయారు. అలాగనే 49వ వచనంలో చూసినట్లయితే మీ పితరులు అరణ్యములో మన్నా తినెను, చనిపోయిరి. He's making a difference between the miracle called manna and the eternal bread of Christ. యేసు క్రీస్తుని జీవాహారమునకును మరి మన్నాకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మన్నాను తిన్నవారు చనిపోయారయ్యా, కానీ నేను ఇచ్చేటువంటి ఆహారం. యేసు ప్రభువారు మరి ఈ యొక్క భావయుక్తమైనటువంటి మాటలను ఆయన అనేక సార్లు ఆయన ఈ యొక్క యోహాను సువార్తలో గూఢార్థమైనటువంటి మాటలను అనేక సార్లు యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. 2వ అధ్యాయంలో మరి దేవాలయమును పడగొట్టుడి 3వ దినమున లేపుతానని చెప్పారు. 3వ అధ్యాయంలో తిరిగి జన్మించిన అనుభవం గూఢార్థమైన మరి మాటగా మనకు కనిపిస్తూ ఉంది. 4వ అధ్యాయంలో నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడని చెప్పి ఉన్నారు. మరి 6వ అధ్యాయంలో జీవాహారము నేనే అని చెప్పి ఉన్నారు. మరి 10వ అధ్యాయంలో నేనే ద్వారములని చెప్పి ఉన్నారు. ఇలా మనం చూసినట్లయితే ఆయన గూఢార్థముగా మాట్లాడిన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, పరలోకం నుండి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్తున్నారు. దయచేసి చూడండి 32వ వచనము, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి మీకియలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమునైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన్నా దేవుడిచ్చిన ఆహారమే, కానీ అది భూ సంబంధమైనదిగా ఉన్నది. అది మన్నాను భుజించిన వారు చనిపోయారు, కానీ పరలోకం నుండి వచ్చేటువంటి ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గర నుండి వచ్చే ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. మరి అది జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారం అయినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిగొనడు. మీరు నన్ను చూచిండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము
బయటికి త్రోసివేయను. ఒక గొప్పదైన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. మన్నా కన్నా మేలైనటువంటి ఆహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. మనుషులు నిరంతరము కూడా జీవించడానికి ఆహారము పరలోకము నుండి రావాలి. నేనే జీవాహారమును అని చెప్తున్నాడు. నేనే జీవజలాన్ని. తండ్రి యొక్క చిత్తము నేను నెరవేర్చుటకు దిగివచ్చి తిని. ఆయన నేనే, ఆ మెస్సియానిక్ ఎంఫటిక్ స్టేట్మెంట్ ఆయన చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కింద వచనంలో మనం చూసినట్లయితే, మరి 38వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నేను ఒక మిషన్తో వచ్చాను. ఐ కేమ్ విత్ ఎ మిషన్, ఐ కేమ్ విత్ ఎ పర్పస్. పరలోకము నుండి నేను ఉద్దేశము చేత వచ్చినాను. నేను నా అంతటా నేను ఏమి చేయట్లేదు, నా పని నేను చేయట్లేదు. ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అయితే నాకు తండ్రి ఎవరు అనుగ్రహిస్తారో వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు అని ఆయన చెప్తున్నాడు. దయచేసి చూడండి 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇక్కడ జీవాహారం గురించి మాట్లాడుతూ, మరి ఆయన ఆ నిత్య జీవమును ఎలాగిస్తాడు? ఆహారమును మనం భుజిస్తాం కదా, అయితే ఇక జీవాహారమును మనం ఎలా పొందాలి? ఆహారం యొక్క ఉద్దేశము అది జీవము కొరకు కదా. మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మరి మనం కనిపిస్తూ ఉన్నది, ఆయన గాలిని సంబోధించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీరును సంబోధించినాడు, ఇక్కడ ఆహారం సంబోధిస్తూ ఉన్నాడు. ఇవి ఎసెన్షియల్స్, లైఫ్ని గురించి సంబోధిస్తూ ఉన్నాడు. దే ఆర్ వెరీ ఎసెన్షియల్స్ ఫర్ లివింగ్, జీవించుటకు అవసరమైనవి. ఇక్కడ యేసు ప్రభువారు మీరు నిరంతరము జీవించుటకు అవసరమైనది ఆహారము, ఆ ఆహారాన్ని నేనే అన్నాడు. మరి అయితే ఆహారమును నేనే అన్నప్పుడు ఎలాగున మనము ఆహారమును భోజనం చేయాలంటే, ఇక్కడ యేసు ప్రభువారు ఒక కీ ఇస్తూ ఉన్నారు, ఒక మనకి తాళపు చెవి ఇస్తున్నారు, మనం ఆలోచించేటువంటి ఒక సత్యాన్ని తెలియచేస్తున్నారు. ఆ సత్యమే మనం చూసినట్లయితే, కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. యేసుక్రీస్తు ప్రభువారు కేటగారికల్గా స్పష్టమైన భాషలో తెలియచేస్తూ ఉన్నారు. ఈ జీవాహారమును పొందుట ఏమిటి అని అంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడు, ఆయన యందు తండ్రి పంపి ఉన్నాడు, ఈయన తండ్రితో ఉన్నవాడు, తండ్రితో సమానముగా ఉన్నవాడు, ఈయన మరి త్రియేక దైవత్వంలో ఉన్నటువంటి కుమారుడు ఆయన లోకంలోనికి మనా కొరకు శరీరధారి అయి ఉన్నాడు అని విశ్వసించుట. ఎవరైతే కుమారుడు పంపబడి ఉన్నాడు, శరీరధారి అయినటువంటి క్రీస్తు తండ్రి చేత పంపబడినవాడు, తండ్రితో ఉన్నవాడు, తండ్రితో ఏకమై ఉన్నవాడని నమ్ముచున్నారో, ఆయన కావాలని విశ్వసిస్తున్నారో, వారిలో దేవుని యొక్క జీవము ప్రవేశిస్తుంది, వారు నిత్య జీవము గలవారు అని చెప్తూ ఉన్నాడు. అది నా తండ్రి చిత్తం. కాబట్టి విశ్వాసము యొక్క ఈ యొక్క జీవాహారమును పొందుటకు కావలసినటువంటి సూత్రము విశ్వాసము. 4వ అధ్యాయంలో మనం చూచినాం, సమరయ స్త్రీ
ఆ జీవ జలములను పొందుటకు మరి అక్కడ ఆమె సాధన చేసినటువంటిది సూత్రము కూడా విశ్వాసమే. ఆయన తను తాను మెస్సేగా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మెస్సేగా ఆయన నమ్మినది కనుక ఆమె జీవితము రూపాంతరము పొందినది. అంచేత అదే సాక్ష్యాన్ని చెప్తున్నది. ఏమైనా చెప్తూ ఉన్నది, నేను ఆయన యందు విశ్వాసం ఉంచినాను, మెస్సీ వచ్చినాడు, మెస్సీ యందు విశ్వాసం ఉంచినాను. ఆ గ్రామం అంతా కూడా మెస్సీ నందు విశ్వాసం ఉంచినారు. ఇదిగో దమస్కు మార్గంలో వెళుతున్నటువంటి యొక్క సౌలు కూడా దమస్కు మార్గంలో అతడు యేసుక్రీస్తు ప్రభువారి చేత ఎదుర్కొనబడినప్పుడు అక్కడ జరిగినటువంటి మార్పు ఏమిటి అనంటే, నీవు హింసించుచున్న యేసునని చెప్పినాడు. అక్కడ జరిగినటువంటి మార్పు ఏమిటి అనంటే, ఈయన దేవుని కుమారుడు అని, అందుకని ప్రభువా ప్రభువా అని సంబోధన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవాహారం గురించినటువంటి జీవాహారం పొందుటకు సూత్రాన్ని చెప్తున్నారు. అది కుమారుని యందు ఆయన విశ్వాసం ఉంచుట, కుమారుని మాటల యందు విశ్వాసం ఉంచుట. 41వ వచనం మనం చూసినట్లయితే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును. అదే 40వ వచనం చివరి భాగంలో, అంచె దినమున నేను వానిని లేపుదును. అదే మరి వచనాన్ని మళ్ళీ తిరిగి మనం చూస్తూ ఉన్నాం. అంచె దినమున నేను వానిని లేపుదును. 44వ వచనం మనం చూసినట్లయితే అదే మాట తెలియచేస్తూ ఉన్నారు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వానిని లేపుదును. అంచె దినమున వానిని లేపుదును. ఎవరు క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉంటున్నాడు, తండ్రి చేత బోధింపబడిన వారు, తండ్రి చేత మరి ఆకర్షించబడిన వారు మరి క్రీస్తు దగ్గరకు వస్తారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి వలన నేర్చుకుని వారు క్రీస్తు దగ్గరకు వస్తారు అని చెప్తుంటున్నారు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. యేసు ప్రభువారు ఒక ఎక్స్క్లూసివ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా తండ్రిని చూడలేదు, నేను మాత్రమే తండ్రిని చూచి ఉన్నాను. తండ్రి దగ్గర నుండి వచ్చిన వాడు నేనే, కాబట్టి జీవాహారమును నేనే. యేసు ప్రభువారు కింద వచనాల్లో కఠినమైన మాట మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత కఠినమైన మాట మాట్లాడుతున్నారు అని మనం ప్రశ్నించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మానవుని హృదయంలో ఉన్న విశ్వాసమును అవిశ్వాసమును అది తీసివేయట కొరకు ఆయన ఇక కఠినమైన మాట మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మొదటి కారణం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యాఖ్యాన నియమాన్ని బట్టి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక భాషా ప్రయోగం యేసు ప్రభువారు చేస్తున్నారు. మెటఫర్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఆయన మరి ఒక నొక్కి చెప్పేటువంటి భాషను ఆయన ప్రయోగిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వారు యేసుక్రీస్తు ప్రభునందలి మాటలందు విశ్వాసం ఉంచుతున్నారో లేదో వారు గ్రహించుకున్నట్లుగా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి కింద వచనాలకు మనం వచ్చినప్పుడు ఇంకా కఠినమైన మాట మనం చూస్తూ ఉంటాం. అది మనం ఆ యొక్క వాక్య భాగం అంతా కూడా మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఎలాగనా ప్రాయశ్చిత్త బలి కాబోతున్నారో దాన్ని సూచించి ఆయన ఇక్కడ మాట్లాడుచుంటున్నారు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను స్థాపించబోవు ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారమును గురించి ఆయన ఇక్కడ మాట్లాడుచున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. 3 కారణాలు ఈ యొక్క 51వ వచనం నుండి మనం కింద వరకు కూడా మనం చూసినట్లయితే 3 కారణాలు. మొట్టమొదటిగా ఆయన సెగ్రిగేట్ చేస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉంచేవారిని అవిశ్వాసం ఉంచేవారిని ఆయన వేరు చేస్తున్నాడు, జల్లెడ పడుతున్నాడు ఈ మాటల ద్వారా. రెండవదిగా ఆయన ప్రాయశ్చిత్త బలి ఎలాగూ కానయ్యున్నాడో ఆ విషయాన్ని గౌడార్థంగా ఆయన చెప్తున్నాడు. మరి మనం మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన స్థాపించబోవు ప్రభు భోజనం యొక్క సంస్కారం గురించి ఆయన ముందుగానే
తెలియచేస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరి పలికినటువంటి మాటలు 52వ వచనంలో మనం చూసినట్లయితే, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తినగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. మరి మూడవసారి అంత్యదినమున నేను వానిని లేపుదును పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేనును వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి వచ్చిన దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ద క్రీమ్ ఆఫ్ ద హోల్ మెసేజ్ ఇస్ గివెన్ హియర్. ఈ యొక్క అధ్యాయంలో నుండి ఆయన యొక్క వర్తమానం అంతా కూడా దాన్ని సంక్షిప్తపరిచి ఆయన ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఈ యొక్క మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మాటలకు కొంతమంది మరి యేసు ప్రభువారు చెప్పిన మాటలు కొంతమంది సణుగుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది ఇది కఠినమైన మాట అని వారు తలంచారు. ఇది ఎలాగో ఆయన శరీరాన్ని తింటాము, ఆయన రక్తాన్ని త్రాగుతాము. మరికొంతమంది వెనుక తీసి ఎన్నడూ కూడా యేసుని వెంబడింపలేదని చెప్తూ ఉన్నారు, వాదించడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలకు అభ్యంతరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఇది లోకం యొక్క రెస్పాన్స్. సణుగుకొనుట, యేసు ప్రభువారి మాటలను అర్థం చేసుకునేటువంటి ఆత్మీయమైన స్థితి లేకపోవట, వెనుక తీసి ఎన్నడూ కూడా ఆయన వెంబడింపకుండుట, ఆయనను ఆ మాటల గురించి వారు వాదించుకునుట, అభ్యంతరపడుట, అది ఆత్మీయమైనటువంటి నేత్రములు లేని వారి యొక్క రియాక్షన్ అండ్ రెస్పాన్స్, ఆకర్షించబడిన వారి యొక్క రియాక్షన్ అండ్ రెస్పాన్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటలకు ఆయన ఇలాగున చెప్పినప్పుడు ఇది లోకం యొక్క రెస్పాన్స్. కానీ శిష్యుల యొక్క రెస్పాన్స్ వేరు విధంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. శిష్యుల యొక్క రెస్పాన్స్ ఎలాగున్నది? మీరు కూడా 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. మీరు కూడా వెళ్ళిపోతారా? పేతురు యొక్క అక్నాలెడ్జ్మెంట్ని యేసు ప్రభువారు అంగీకరిస్తూ, మీలో 11 మంది అంగీకరిస్తారు, ఒక్కడు మాత్రం అంగీకరించడు, యూదాను గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు పలికినటువంటి మాట, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. నీవు మా మధ్యన చేసినటువంటి కార్యములు ఉన్నాయి కదా, నీళ్లను ద్రాక్షరసంగా మార్చావు కదా, ఇదిగో పాడైపోయినటువంటి సమరయ స్త్రీని నీవు మార్చావు కదా, గ్రామం అంతటిని కూడా నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా చేసినావు కదా, బెతస్త కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తిని నీవు లేవనెత్తి ఉన్నావు కదా, నీ యొక్క మాటలు మేము విన్నాము కదా, నీ మాటల్లో జీవం ఉన్నది, నీవు జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఎప్పుడు చెప్తున్నాడు పేతురు ఈ మాట అంటే, ఇదిగో నా శరీరము తిని
నా రక్తము త్రాగకపోతే నిత్యజీవం పొందరని చెప్తున్నప్పుడు పేతురు ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తూ ఉన్నాడు. పేతురు గ్రహించే మాట్లాడుతున్నాడా అని మనం ప్రశ్నించినట్లయితే కాదు. ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, దేవుని యొక్క నిత్యత్వపు అనంతమైన జ్ఞానంలో నుండి అన్ని సంగతులు అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుంటూ ఆయనను ఎక్నాలెడ్జ్ చేయటం, ఆయనను ఒప్పుకోవటం, అది విశ్వాస యొక్క లక్షణం. యోబు యొక్క జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎంతో కీడు ఆయన మీదకి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క అనంతమైన జ్ఞానంలో ఆ యొక్క కీడుకు కారణం అర్థం కాకపోయినప్పటికి కూడా, ఆ శ్రమకు కారణం అర్థం కాకపోయినప్పటికి కూడా యోబు దేవునిని ఒప్పుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దట్స్ వాట్ హీస్ డూయింగ్. there is a changeable, there could be a changeable interpretation of what you said. నువ్వు చెప్పిన దానికి యొక్క అర్థం మరి మాకు అర్థం కాలేదు, ఒకలాగా మేము అర్థం చేసుకున్నాం, దానికి వ్యాఖ్యానం వేరే ఉండవచ్చు. కానీ మాకు ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఏంటంటే నీ మాటలు నిత్య జీవపు మాటలు. మాకు ఒక కదలనేటువంటి, మరి ఎవరు కూడా కదిలించలేనటువంటి మరి ఒక స్థిరమైన పునాది ఉన్నది. అది ఏమిటంటే నీ యొక్క మాటలు, నీ యొక్క వ్యక్తిత్వము. యు ఆర్ హోలీ వన్. నీ పరిశుద్ధతలో నుంచి నీవు అపవిత్రమైనది ఏది కూడా తీసుకుని రావు. వాట్ ఏ కన్ఫెషన్ ఇట్ వాస్. దేవుని బిడ్డలారా, నేటి దినాన మనము యేసుక్రీస్తు ప్రభువారు గూఢార్థముగా మాట్లాడినప్పటికీ కూడా అనేకమైన విషయాలు మనం చూచినాం. వారికి అర్థం కాకపోయినప్పుడు కూడా వారికి అర్థమైనటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వంలో వారి యొక్క విశ్వాసమును లంగరు వేసుకుంటాం మనం చూస్తూ ఉంటున్నాం. మనము తిరిగి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడం మాత్రమే కాదు, కానీ వారిని సెగ్రిగేట్ చేయటం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జరగబోవు, ఆయన చేయబోవు ఇన్స్టిట్యూషన్, ఆయన స్థాపించబోయేటువంటి ఆ సంస్కార నియమాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని అద్భుతంగా పౌలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మిగిలినటువంటి శిష్యులు మత్తయి, మార్కు, లూకా వారి యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు చేయడని చెప్పాను. ఆయన జరగబోవు, ముందు స్థాపించబోవు ఆ యొక్క ప్రభువు యొక్క బలను గురించి, సంస్కారాన్ని గురించి, ప్రభు బల సంస్కారం గురించి ఆయన ముందుగానే తెలియచేస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంచున్నాం. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ పలికినటువంటి మాటలు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభువారు ఇక్కడ ఈ యొక్క
ఉదాహరణగా తెలియచేస్తూ ఉన్నారు, మెటఫర్గా తెలియచేస్తూ ఉన్నారు. ఏమి చేయనంటే, ఇది పాత నిబంధన గ్రంథము యొక్క ప్రాయశ్చిత్త బలిని ఆయన రీప్లేస్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. లేవికాండ గ్రంథం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, లేవికాండ గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బలుల గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. పస్కా బలిని గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రాయశ్చిత్త బలి, సమాధానార్థమైన బలి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ బలిని ఎలాగ అర్పించాలో లేవికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ బలి అర్పణలో రక్తము ఒలికించాలి. రక్తముతో బలిని అర్పించకూడదు. ఎందుకంటే రక్తము ఆ జీవికి ప్రాణమైనది కనుక రక్తముతో అర్పించేది దేవునికి అంగీకారము కాదు అని చెప్పబట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ మాట చెప్పుచున్నప్పుడు దాని యొక్క అర్థం, ఆయన దేవునికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నారని కాదు, కానీ రక్తము చిందించడం వలన కలిగినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని జ్ఞాపం చేసుకున్నట్టు కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, ఆ యొక్క అమూల్యమైన రక్తము, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము, మనస్సాక్షులని శుద్ధీకరణ చేసేటువంటి ఆ రక్తాన్ని మనము జ్ఞాపం చేసుకున్నట్టు కొరకు చేసుకోవాలని ఆయన యొక్క సత్యాన్ని, ఈ విషయాన్ని ఆయన బోధిస్తూ ఉంటున్నారు. ఆయన తన యొక్క శరీరాన్ని బలియర్పణగా అర్పించుకునే దాని కొరకు ఆయన బలియాగముగా వచ్చినాడంటే సత్యాన్ని, నీ కొరకు నా కొరకు బలియాగమయ్యి ఉన్నాడంటే సత్యాన్ని జ్ఞాపం చేసుకున్నట్టు కొరకు ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియచేసి ఉన్నాడు. 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటగా విశ్వాసిని అవిశ్వాసిని ఈ యొక్క మాటలు వేరుపరుస్తాయి. రెండవదిగా ఆయన స్థాపించబో ప్రభు బల్ల సంస్కారం గురించి చూచాం. మూడవదిగా ఇది పాత నిబంధన గ్రంథం యొక్క ఛాయారూపాన్ని ఇక్కడ నిజముగా యేసుక్రీస్తు ప్రభునందు నెరవేరబోటను మనం చూడనట్టున్నాం. అందుకనే ఆఖరి ప్రభు బలలో ఇక్కడ ఏదైతే చెప్పినారో దాన్ని యేసు ప్రభువారు వివరించి చెప్తూ ఉంటున్నారు. ఆయన ప్రాయశ్చిత్త బలిగా కాబోతున్న సత్యాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ప్రాయశ్చిత్త బలి, సమాధాన బలి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వ్రాయబడి ఉంది ఆ మాట. ఆ యొక్క దేవునికి ఇంపైన హోమము, ఇంపైన సువాసన గల హోమం బలుల గురించి వ్రాసినప్పుడు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క బలి దేవునికి అతి పరిశుద్ధమైనదిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏర్పాటు చేసిన విధానంలో ఆ బలి అర్పించబడినప్పుడు అది అతి పరిశుద్ధమైనది, అది దేవుని సంతోషపెట్టేటువంటి బలి. పాత నిబంధన లేవికాండ గ్రంథంలో మనం మరొక మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంగీకరించినటువంటి బలిలో అపరాధి అయినటువంటి ఆ యొక్క పాపికి క్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 3 విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అది దేవునికి ఇంపైన సువాసన, అది అతి పరిశుద్ధమైనది, అది క్షమాపణ, అక్కడ క్షమాపణ దొరికేటువంటిది. యేసు ప్రభువారు ఆ రొట్టెను విరుచుంటున్నప్పుడు ఆయన ప్రజలందరికీ కూడా తెలియచేసేటువంటి సమాచారం ఏమిటంటే, ఇదిగో నేను మీ కొరకు విరవబడబోతుంటున్నాను, ప్రాయశ్చిత్త బలిగా నేను కాబోతూ ఉంటున్నాను, నేను లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా నేను మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించనంటున్నాను. ఐఎమ్ ద పాస్ ఓవర్ ల్యామ్, నేను ప్రాయశ్చిత్త బలిని. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారు, దేని యందు ఈ యొక్క ప్రాయశ్చిత్త, నేను మీ కొరకు అర్పించుకున్నటువంటి ఈ యొక్క ప్రాయశ్చిత్త బలి యందు విశ్వాసం ఉంచుతారో, మరి ఆ యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారు జీవము గలవారు.
ఇటువంటి జీవము తండ్రితో కుమారునికి ఏ జీవంలో పాలివాడై ఉన్నాడో కుమారుడు ఈ యొక్క బలియందు విశ్వాసముంచు వారిని అటువంటి జీవములో పాలివారిగా చేసి ఉన్నాడు. అద్భుతమైన మాట యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. 57వ వచనము, జీవము గల తండ్రి నన్ను పంపిను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఆ కీ మనం ముందుగానే మనం చూచున్నాం. ఆయనను తినుట, ఆయన రక్తమును త్రాగుట అంటే అర్థమని మనం చూచినాము. ఆయన విశ్వాసముంచుట. ఈ యొక్క ప్రాయశ్చిత్త బలియందు విశ్వాసముంచువాడు నా మూలముగా జీవించును. 58వ వచనంలో, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తండ్రి యొక్క జీవములో కుమారుడు పాలువాడైనట్లు క్రీస్తు మనలను తన జీవములో పాలువారుగా చేసుకుంటకు కారణము ఏమిటంటే ఈ యొక్క ప్రాయశ్చిత్త బలి. ఈ ప్రాయశ్చిత్త బలి యందు విశ్వాసముంచుట, ఆయనను భుజించుట అనే విషయాన్ని యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్త బలిని మనము అంగీకరించున్నామా? ఆయనే దేవుని గొర్రెపిల్ల అనే విషయాన్ని మనం నమ్మి ఉన్నామా? ఆయన రక్తంలో మన పాపములను కడుక్కొని ఉన్నామా? ఆయన దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ప్రాయశ్చిత్త బలిగా ఆయన బలి అయినటువంటి ఆ యొక్క బలి అర్పణ మీద నీ యొక్క విశ్వాసం ఉంచున్నావా? ఆ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును నీ యొక్క జీవితంలో అన్వయించుకున్నావా? నీ జీవితానికి ఆపాదించుకున్నావా? ఆ రక్తము క్రిందకు నీవు వచ్చినావా? ఆ రక్తములో నీ పాపమును కడుగుకొని ఉన్నావా? ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినావా? విశ్వాసం ఉంచినట్లయితే నీవు దేవుని కుమారుడు, దేవుని పిల్లవు, దేవుని కుమార్తెవు, ఆయన జీవములో పాలివారం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ప్రాయశ్చిత్త బలియందు విశ్వాసం ఉంచుతున్నారో తమ జీవితముల కొరకు వారు ప్రభు బల్లను ఆచరించినప్పుడు వారి మనోనేత్రములు తెరవ చేయబడతాయి. వారు ప్రభు బల్లను అర్థవంతంగా ఆచరించేవారైంటున్నారు. ప్రభు బల్ల దగ్గర విశ్వాసి అవిశ్వాసి వేరుపరచబడివాడైంటున్నాడు. అందుకని పౌలు చెప్తున్నాడు, ఎవరైతే అవిశ్వాసులు ఒకవేళ బలలో చేయి వేసినట్లయితే, పాపంలో ఉన్నవారు పాపంతోనే బలలో చేయి వేసినట్లయితే వారి జీవితంలో వచ్చేటువంటి నష్టం గురించి పౌలు చెప్తున్నాడు. ఎందుకు? టు డెమాన్స్ట్రేట్ ఇన్ ద లోకల్ చర్చ్, టు డెమాన్స్ట్రేట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ పనిష్డ్ దెమ్. అద్భుతం. ఈ యొక్క బల్ల దగ్గర విశ్వాసి మనోనేత్రములు తెరవ చేయబడతాయి. ఎంఐ మార్గంలో యేసు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని ఆ యొక్క ఎంఐ మార్గంలో ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. ఈ మాట మనం మారి మారి చూస్తూ ఉంటాం. వారి కళ్ళు ప్రభువు రొట్టెను విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడటం, వారు ఆయన్ని ఆరాధించటం. మన యొక్క ప్రభు బల్ల ఆరాధనలో నీ జీవితంలో ప్రభు బల్ల దగ్గర నీ హృదయం తెరవబడినట్లయితే ప్రాయశ్చిత్త బలి, జీవం గల దేవుని యొక్క బలి, ఆ చిందించబడిన రక్తము జ్ఞాపం చేసుకుంటూ ఆయన నీ కొరకు వచ్చిన ఈ యొక్క బలి అర్పణను జ్ఞాపం చేసుకున్నప్పుడు మన యొక్క నేత్రంలో తెరవబడినట్లయితే ఆ తెరవబడిన నేత్రంలో నుండి వచ్చేది కృతజ్ఞత ఆరాధన, స్తుతి ఆరాధన. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనము బలి అర్పణ అయినటువంటి నీ కొరకు నా కొరకు బలి అర్పణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఆయన యొక్క సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తమందు విశ్వాసం ఉంచుతాం. ఆయన పరిశుద్ధమైనటువంటి
నిర్దోషమైనటువంటి ఆ యొక్క బలి అర్పణ యందు విశ్వాసం ఉంచుదాం. క్రీస్తు యొక్క జీవంలో మనం పాలివారమవుతాం. ఈ యొక్క బలి అర్పణే లోకమును రెండుగా విభజించింది. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, విశ్వాసులు, అవిశ్వాసులు. క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారు పాపంలో కొనసాగువారు. క్రీస్తు యొక్క శత్రువులు, దేవుని యొక్క పిల్లలు. ఇట్ చేంజెస్, ఇట్ డివైడ్స్. ఈ బలి అర్పణకు ముందు, ఈ యొక్క మాటలు చెప్పకముందు, ఈ యేసు ప్రభు వారు మామూలుగా అద్భుతం చేసినప్పుడు మరి వారు అన్నారు, మేము నిన్ను రాజుగా చేస్తామని వారు చెప్పారు. వారు యేసు ప్రభు వారిని వెంబడించడానికి అతురపడ్డారు, ఆ రొట్టెల కొరకు అతురపడ్డారు. కానీ తాను ముందు జరగబో సంగతుల గురించి చెప్పినప్పుడు, గూఢార్థముగా చెప్పినప్పుడు కూడా, ఆ సంగతుల గురించి చెప్పినప్పుడు వారు సణుక్కున్నారు, కఠినమైన మాట అన్నారు. వెనుతీసి ఇంకా ఎన్నడూ కూడా వెంబడించలేదు, వాదించారు, అభ్యంతరపడ్డారు. కానీ పేతురు యొక్క గొప్పదైన కన్ఫెషన్, ఈరోజు మన కన్ఫెషన్ కూడా అవ్వాలి. ఆ కన్ఫెషన్ ఏంటంటే, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాము? మేము ఎవరి యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు, మేము విశ్వసించి, పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం, అటువంటి పేతురు వంటి ఒప్పుకోలు త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన కాక. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ యొక్క ఉదయ సమయంలో మీ సందుకు వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్పదైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గంభీరమైనటువంటి ప్రభా అధ్యాయం, భీకరమైన కార్యాలు ఈ అధ్యాయంలో జరగటం మేము చూచినాం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచి ఇచ్చిన దేవుడు, నీళ్ల మీద నడిచిన దేవుడు, మీరు మెస్సయ్యను రుజువు చేసుకున్న అద్భుతాలను మీరు మా కొరకు గ్రంథస్థం చేసి ఉన్నారు. జీవాహారము నేనే అని గొప్పదైనటువంటి ప్రభా మెస్సియా యొక్క క్లెయిమ్ని మీరు ప్రభా ఇక్కడ క్లెయిమ్ చేశారు. దాని గురించి వివరించినారు. జీవాహారము మేము పొందే విధానం మీ అందు విశ్వాసం ఉంచడం అందు మాత్రమే. ప్రభా, మీరు దేవుడని విశ్వసించడం ద్వారా దేవుడు మా కొరకు శరీరధారి వచ్చినాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మేము విమోచించబడి ఉన్నామని విశ్వసించడం ద్వారా మేము మీ యొక్క శరీరమును తినుచున్నాము, త్రాగుచున్నాము అనే సత్యాన్ని మేము గ్రహించుకోవడానికి కృప చూపమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. ఎలాగన ఈ లోకంలో మేము జీవించుటకు ప్రభా, ఈ లోక సంబంధమైన ఆహారము మాకు అవసరము. మేము భౌతికంగా మూర్ఛలకుండుటకు ఎలాగన మాకు పుష్టికరమైన ఆహారం అవసరము ప్రభా. మేము నిరంతరము కూడా జీవించుటకు, నిత్యత్వంలో నరకం నుండి తప్పించుకొని యుగయుగములు మీతో ఉండుటకు మీరు కూడా మాకు అంతే అవసరమైనారు. మీ అవసరతను మేము గుర్తెరుగుటకు సహాయం చేయండి. మీ అవసరత లేదని తలంచి మా సొంత ఆలోచనలతో, మా సొంత భావనతో, మా సొంత ఉద్దేశాలతో గడుపుకునే మా జీవితాన్ని మీరు సరిచేసి మీ మీద ఆధారపడి ప్రభా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రభా, మీ అడుగుజాడల్లో మేము నడుచుటకు, మీరు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచుటకు కృప చూపండి. విశ్వాసమునకు కర్తవు మీరే అయించున్నారు. వాక్యమును బోధించేవాడు, మా హృదయాల్ని వాక్యం కొరకు సిద్ధము చేయవాడు మీరే అయించున్నారు. ప్రభా, మమ్మలను ఆకర్షించేవాడు కూడా మీరే అయించున్నారు. కనుక ప్రభా, మమ్మల్ని ఆకర్షించండి, మీకు దగ్గరగా మమ్మల్ని చేర్చుకునండి ప్రభా. మీతోని సహవాసంలోని సంతోషం మాకు దయచేసి మా ఆత్మీయ జీవితాలకు ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యమును ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం అనేది మనకు, ఆయన ప్రేమించి బిడ్డలకు సదాతుడై నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.